అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. చలసాని శ్రీనివాస్ గారు, ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చనీయాంశం అయింది ఏంటంటే, ఈ జనగణన, డీలిమిటేషను, విమెన్ బిల్ ఆల్రెడీ అయిపోయింది. దాన్ని అమలు చేయాలి. అయితే ఇప్పుడు దీని మీద డీలిమిటేషన్‌కి సంబంధించి డిఫరెంట్ వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తుందేమో స్టేట్ జీఎస్‌డీబీ ప్రకారం ఇయ్యాలి. ఎంత అభివృద్ధి ఉంది, ఎంత రెవెన్యూ రాష్ట్రం నుంచి వస్తుంది అనే దాని ఆధారంగా ఇయ్యాలి అనేది వీళ్ళ ప్రతిపాదన. దీంతో పాటు జనాభా ప్రాతిపదికన తీసుకోవడం వల్ల కొంత నష్టం జరుగుతుందనేది కూడా ఉంది. మరో వర్షం వినిపిస్తుంది ఏంటంటే, డీలిమిటేషన్ అయిన తర్వాతే విమెన్ రిజర్వేషను అమలు చేయాలనేది ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? ఈ డీలిమిటేషను, ఈ జనగణన, ఈ విమెన్ రిజర్వేషన్ బిల్లు 33% అమలు, వీటికి సంబంధించి మీ స్టాండ్ ఏంటి? దేశం మొత్తం మీద అంటే మనం కంపేర్ చేసుకుంటే అండి, పశ్చిమ బెంగాల్ హైయెస్ట్ మహిళా రిప్రజెంటేషన్ ఉంది. వాళ్ళు ఒకసారి మన 10, 11, 9, 14% మాత్రం ఉండే పరిస్థితిలో డెఫినెట్గా మహిళలకు అన్యాయం జరుగుతుంది. అంటే మహిళలకు న్యాయం జరగాలంటే వాళ్ళ భార్యల్ని, వాళ్ళ కూతుర్ని, వాళ్ళ కుటుంబాలని రాజకీయ నాయకులు తీసుకొచ్చి మహిళల కోసం చాలామంది మాట్లాడతారు. యువత రావాలి రాజకీయాలు. ఏంటబ్బా యువత రావాలని ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే వాళ్ళ కొడుకులతో రెడీగా ఉంటారనమాట. యువత అంటే ఇళ్ళే, ఇళ్ళ కొడుకులే. మహిళలు అంటే ఇళ్ళ కుటుంబాలేనా? స్థానిక పీడిత వర్గాలకు మిగతా వాళ్ళకి అవకాశం లేదండి. అది కూడా సరే. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మంచిదే. మనం కంపేర్ చేసుకుంటే పాకిస్తాన్లో కూడా దిక్కుమాల రోగ్ నేషన్ పాకిస్తాన్లో కూడా ఎక్కువ మంది సభ్యులు ఉంటున్నారు. కానీ మహిళా రిజర్వేషన్ అనేది అమలు చేయాలంటే ఖచ్చితంగా డీలిమిటేషన్ అవ్వాలండి. అక్కర్లేకుండా అక్కడ లాటరీ ప్రాతిపదికన చేయొచ్చు. అంటే ఇన్ బిట్వీన్ 2029 మధ్యన ఏమైనా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రాల్లో లాటరీ ప్రాతిపదిక మీద ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ లాగా ఎక్కడ పాపులేషన్ ఎక్కువ ఉందనేది కాకుండా అది చేసుకోవచ్చు. కానీ మళ్ళీ 2029 తర్వాత మళ్ళీ మారుతాయి. అందువలన ఇవాళ 2 విషయాలు, డీలిమిటేషన్ 2011 జనాభా ప్రాతిపదికగా చేస్తే మాత్రం చాలా ఇబ్బంది జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే 2026 ప్రకారం చేయాలనుకుంటే ఆల్రెడీ జనాభా గణన స్టార్ట్ అయింది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్లో అత్యాధునికమైన, అంటే మనం అంత టెక్నాలజీ లేకపోయినా డెఫినెట్గా ఎన్యూమరేటర్స్ అందరూ ఇస్తున్నారు. కొన్ని లేకునాస్ ఉండొచ్చు, బట్ అద్భుతమైన ప్రయోగం చేస్తూ ఉన్నారు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అవుతుంది. అది ఇవాళ కాకపోయినా ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు. ఏదో వరద అది అంటారు కొన్ని ప్రాంతాల్లో. వచ్చే 27 జనవరి, ఫిబ్రవరి నాటికి అయిన తర్వాత ట్యాబులేషన్ ఈజీ అయిపోద్ది. కొన్ని లోపాలు ఉన్నా దాని మీద, ఇప్పుడు చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే, ఇది డీలిమిటేషన్కి అంత లోపాలు ఉందండి. ఇప్పుడు లోక్సభ సెషన్లో ఈ రిజర్వేషన్ బిల్లు అమలుకి సంబంధించి జరుగుతుంది. ఆల్రెడీ ఎన్నికల ప్రచారం అండి ఇది. ఎన్నికల కోసం 5 రాష్ట్రాల్లో సగం అయింది, మిగతా కోసం ఈయన ధీరోదాత్తుడు, రేపొద్దున తర్వాత ఉంటామని నేనే పెట్టాను ఈ రిజర్వేషన్ అని చెప్పుకోవడం కోసం ఆయన చేస్తాను. ఆల్రెడీ బిల్లు అన్నీ ఆమోదం అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత మీట్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు? లాటరీ మీద చేస్తారంటే పార్లమెంట్ ఎన్నికలు తొందరలో చేసే అవకాశం ఉందా? జమిలి ఎన్నికలు నన్ను పెట్టబోతున్నారా? అసలు క్లారిటీ ఏమీ లేదు ఆయన మాట్లాడే దాంట్లో. అందుకని ఒకటి పాజిటివ్నెస్ని ఆహ్వానిస్తా. ఇక మీరు చెప్పిన రెండో పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఫైన్ ఆర్ట్స్ చేశారు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు, ఫైన్ ఆర్ట్స్ చేశారు. బహుశా డెమోగ్రాఫిక్ విషయాల మీద లేదంటే దీని విషయాల మీద ఎక్కువ అవగాహన ఉండదు. పక్కన వాళ్ళు చెప్పి ఉండాలి, సెక్రటరీ గారు కానీ అందరూ మంచివాళ్ళే ఉన్నారు. దక్షిణాది మొత్తం మనం వ్యతిరేకించింది ఎందుకంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మన దేశం అభ్యున్నతి కావాలంటే మీరు 1 చిల్డ్రన్ 2 చిల్డ్రన్ పెట్టుకోండి అని చెప్తే మనం దాన్ని పాటించాం. ఇప్పటికీ కూడా నేను మళ్ళా చెప్తున్నాను, తెలంగాణలో ఒకటి 2 చోట్ల తప్ప టీఎఫ్ఆర్ బిలో 2.1 పడిపోయింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో అయితే కొన్ని జిల్లాలో 0.7 దారుణమైన పరిస్థితులు ఉండబోతున్నాయి వచ్చే 20 సంవత్సరాల్లో 2 తెలుగు రాష్ట్రాలు. ఏదేమైనా సరే పిల్లలన్నా మనం ఇవాళ అసెంబ్లీది ఇష్టం పర్వాలేదండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి నిర్ణయం ఏంటంటే ప్రతి రాష్ట్రంలోని 50% సీట్లు పెంచుతాను. దానివల్ల రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రానికి ఏమి అన్యాయం జరగదు, ఆ విధంగా జరుగుతుంది. కానీ మోసం చేసే పెద్ద గుమా వ్యాపారుల దగ్గర ఉంది. వాళ్ళు ఉత్తర భాగం గట్టిగా లేదనుకోండి, ఎలక్షన్లో బిల్లు మార్చేసి నాశనం చేసి పడేస్తారు మన రాష్ట్రాలని మందన్న. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల మళ్ళీ లెక్కలు చెప్తున్నా, ఎవరన్నా లెక్కల మాస్టర్ని అన్న మా ఊళ్ళో పురాణ శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన అడిగితే లేరు అనుకోండి లెక్కలు చెప్తారు. ఎక్కడన్నా సరే 50 అంటే 85 అక్కడ 120 అవ్వచ్చు, మన 42ది 62 అవ్వచ్చు, 61 అవ్వచ్చు. అంటే మన తెలుగు రాష్ట్రాలది. అంటే చూసారు 120కి 60 అయిందండి కాదు, ప్రపోర్షనేట్గా ఎంత అనేది. అందుకని ఎక్కువ ప్రపోర్షనేట్ ఉంటుంది కదండి, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అందువలన అంటే ఆయన అనేది సింపుల్ మెజారిటీ అండి. ప్రపోర్షనేట్గా చూసినా కూడా నార్త్లో పెరుగుతాయి కదా, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి ఇంకా పెరుగుతాయి.
అవును. ప్రపోర్షనేట్‌గా పెరుగుతాయి. 50% పెరుగుతాయి. కానీ అది పర్సెంటేజ్ నిష్పత్తి అంతే ఉంటుంది. అవును. లెక్క పర్సెంటేజ్ నిష్పత్తి 50% ఏదైతే మనకి అంటే ఒక 80 సీట్లు, 120 సీట్లే అనుకోండి. ఇప్పుడు కూడా వాళ్ళే డామినేషన్‌లో ఉన్నారు. అంటే ఈ స్టేట్ జీఎస్‌డీపీ ఆధారంగా అనే దాంట్లో ఏదైనా లాజిక్ ఉందా? లాజిక్ ఏమి లేదండి. ఎందుకంటే తెలంగాణ ఈరోజు మనం గర్వించాల్సింది ఏంటంటే, నేనెప్పుడూ అనుకుంటేవాడిని పంజాబ్ నంబర్ 1 ఉంది. ఇంకో నంబర్ 1 నా చిన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు నంబర్ 1 అవుతుందో పర్ క్యాపిటల్ ఇన్‌కమ్‌లో అనుకునేవాడిని. ఆంధ్రప్రదేశ్ కాకపోయినా తెలంగాణకు మొత్తం హైదరాబాద్ ఇన్‌కమ్ తెలంగాణ రావటం వల్ల మిగతా నంబర్ ఆఫ్ ఇష్యూస్ వల్ల ఈ దేశంలోనే టాప్ పొజిషన్‌లో పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ తలసరి ఆదాయంలో తెలంగాణ చేరుకుంది. బికాజ్ ఆఫ్ గ్రోత్ ఇంజిన్ ఈస్ హైదరాబాద్ అండి. నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కానీ ట్యాక్స్ కట్టడం వల్ల దీన్ని మహబూబ్‌నగర్‌లో సామాన్యుడు కూడా తలసరి ఆదాయం పెరిగిందని చెప్పలేము. దిస్ టోటల్ ఆదాయం డివైడ్ బై జీఎస్టీ డివైడ్ బై అవును. పాపులేషన్ వేస్తారు అంతే. హ్మ్. అహ్మదాబాద్‌లో టాప్ ఉన్నారంటే అహ్మదాబాద్‌లో అడుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పర్ టాప్ వాళ్ళు క్యాపిటల్. చాలామంది ఉన్నారు. హ్మ్. యావరేజ్ చేసేస్తారు కాకుండా. రేవంత్ రెడ్డి గారు పెట్టిన సూచన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అనే భావన మనం అర్థం చేసుకోవచ్చు కానీ దట్ ఈస్ టోటలీ ఒక ఫ్యూడల్ గా ఆలోచన అండి. అంటే ఒక 7 రాష్ట్రాలు అంటే ఈ దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే ఢిల్లీ, పంజాబ్ కొంత కొన్ని రాష్ట్రాలు అంటే నష్టం జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి కొన్ని రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ కింద ఇయ్యాలి అనేది. నేను అందండి ఈ ఒకటి ప్రతిపాదన మీకు ఎట్లా ఉంది? తెలుసు మన దేశంలో మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళు పెట్టినప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకి ఎంత డబ్బు ఉంటేనే లేకపోతే గ్రాడ్యుయేషన్ ఉంటేనే అంటే ఏంటి అవును. డబ్బు ఉంటే ఇప్పుడు కూడా ఇప్పుడు మీనింగ్ ఏంటి వాళ్ళ డబ్బున్న స్టేట్లకి ఎక్కువ ఇవ్వాలనేది ఉండదు కాదండి. బిఫోర్ ఇండిపెండెన్స్ లేదు కదా! అందరికీ లేదు కదా ఓటు. అందుకని అంటున్నాను. హ్మ్. అందువలన మా అమెరికా కొన్ని దేశాల కంటే అమెరికా అంటే పాశ్చాత్య దేశాల కంటే కూడా మనం ఓటెక్కిచ్చాం అందరికి మహిళలకి అందరికి. సారీ మహిళ కాదు. 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కళ్ళకి ఓటెక్కిచ్చింది మన మన కంట్రీ. కొన్ని విషయాలు. సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ వన్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ అండి. మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో పాజిటివ్‌నెస్ అండి. మనం ఏ మాత్రం లేకపోయినా వాళ్ళు మనందరికి భయపడి మనకో స్టాలిన్ గారికో ఇప్పుడు స్టాలిన్ గారిని కూడా ఏసేస్తున్నారట. ఎలా ఏస్తారు? తర్వాత సంగతి. ఈవీఎంలు ఉన్నాయి మరి ఏమున్నాయి. మనందరం గట్టిగా నిలబడితే తప్ప దక్షిణాదికి అన్యాయం అనేది జరుగుతుందండి. అందువలన ఆ విషయంలో పాజిటివ్‌గా రేవంత్ రెడ్డి గారిని పాజిటివ్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు రెండోది ఆర్థిక అంశాలు బట్టి హ్మ్. సీట్లు ఎక్కువ ఇవ్వటం ఈ సిస్టమ్ మంచిది కాదండి. అంటే ఏ సెన్సస్ ప్రకారం తీసుకుంటారు? 2011 ఏ సెన్సస్ సెన్సస్ ప్రకారం. తీసుకున్నా మనకేం కేంద్రంలో ఉన్న సీట్లు మారవు. హ్మ్. లోక్‌సభలో ఉన్న సీట్లు మారవంటే పర్సెంటేజ్ నిష్పత్తి మారదు. చాలా అథమెటిక్ క్యాలిక్యులేషన్ నిష్పత్తి మారదు. అందరికి 50% పెరుగుతున్నాయి. అందువలన ఇది మాత్రం మనం చూసుకోవాల్సిన అవసరం ఉందేంటంటే రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు తెలంగాణలో 2,14,000కి ఒక అసెంబ్లీ సీట్ అవుతుందండి. హ్మ్. 169 సీట్లయితే. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో 2,03,000కి ఒక అసెంబ్లీ సీట్ అవుతుంది ఉజ్జాయింపుగా అవును. లెక్కేసుకుంటే. ఎందుకంటే పాపులేషన్ తెలంగాణలో పెరుగుతోంది. హ్మ్. మీకు తెలుసు 2007 డీలిమిటేషన్ జరిగింది కదా! హ్మ్. అప్పుడు తెలంగాణలో 14 పార్లమెంట్ సీట్లు ఉండే 3 పార్లమెంట్ సీట్లు పెరిగినాయి. తెలంగాణలో అప్పుడు దాదాపు 18, 20 అసెంబ్లీ సీట్లు పెరిగినాయి. మీరు చూసారప్పుడు. చాలా వ్యత్యాసం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిపోయినాయి పార్లమెంట్ సీట్లు అంటే కూడా. శ్రీనివాస్ గారు ఇప్పుడు 2011 సెన్సస్ ఆధారంగా చేస్తే డీలిమిటేషన్ చేస్తే ఇది ఔట్‌డేటెడ్ రిప్రజెంటేషన్ అవుతుంది గదా! డెఫినిట్‌గా అవుతుంది. ఇప్పుడు లెట్ అస్ కాన్సంట్రేట్ ఆన్ 2 కాన్స్టిట్యూన్సీస్. విశాఖపట్నంలో అందరికీ మన గంటా శ్రీనివాసరావు గారికి అత్యధిక మెజారిటీ, పల్లా శ్రీనివాసరావు గారికి అత్యధిక మెజారిటీ, గంటా శ్రీనివాసరావు గారికి వచ్చిందనుకున్నాం. హ్మ్. అలాగే మంగళగిరిలో అవుతుంది. మంగళగిరి అంటే కొనుక్కోండి యూజ్డ్ మెజారిటీ వచ్చింది. అక్కడ 4,00,000 కాన్స్టిట్యున్సీకి. మా హ్మ్. పాలకొల్లులో ఉన్న 1,60,000, 1,80,000 కాన్స్టిట్యూన్సీ దానికి పోల్చలేం కదా! హ్మ్. అందువలన ఇవాళ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ మీకు తెలుసా? హైదరాబాద్‌లోని మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ దేశంలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. అవును. అగైన్ రిపీటింగ్ అగైన్. అవును. దేశం మొత్తం మీద అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. తర్వాత బెంగుళూరు ఒకటి, తర్వాత దక్షిణ ఢిల్లీ ఏదో ఉన్నట్టుంది కానండి. అంటే మొన్న జనాభా లెక్కల ప్రకారం పాతదే 38 లక్షలు అంటే ఇవాళ దాదాపు 45 లక్షల మంది పాపులేషన్ అవుతారు. హ్మ్. ఇప్పుడు అర్బన్‌లకి అన్యాయం జరుగుతుంది. ఇంకోటి కూడా ఈ జనాభాలో మనందరం డిమాండ్ చేసింది ఏంటంటే ఆదివాసీలు, గిరిజన ప్రాంతాలకి వాళ్ళకి ప్రత్యేకంగా 50,000కి ఒక కాన్స్టిట్యున్సీ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో అట్లాగే ఉంది కదా! నార్త్ ఈస్ట్‌లో 3,000 అరుణాచల్ 3,800 మందికి అసెంబ్లీ అసెంబ్లీ ఉంది. ఉంటది. బట్ హ్మ్. వేరే సంగతి మొత్తం ఈక్వల్‌గా ఉంటుంది. హ్మ్. కానీ ఇప్పుడు మీకు లక్షద్వీపాలు తెలుసు కదా! హ్మ్. 50,000 ఓటర్లకు ఒక పార్లమెంట్. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. మల్కాజిగిరిలో దాదాపు 40,00,000 దాకా ఉంది. 30 అదే పాపులేషన్ 33 లక్షల ఓటర్లకి ఒక హ్మ్. పాపులేషన్ 45 లక్షలు అవును. ఉండొచ్చండి. 35 లక్షలు ఒక కానీ ఎందుకని? ఆ వైవిధ్యాన్ని కాపాడటానికి. అందుకనే మనం డిమాండ్ చేసింది మనం మంచి కోటేసి మీరు కూర్చున్నారు. మంచి జల్లి తెల్ల చొక్కా నేనేసి కూర్చున్నాను. ఒక నాగరిక సమాజంగా మనం అనుకుంటున్నాం. ఆదివాసీలని మనం పట్టించుకోకపోతే మనం
వాళ్ళకి మన మన చేసిన దుర్మార్గం ఇంకోటి ఉండదు. దయచేసి అంటే ఈ కొత్త డీలిమిటేషన్ ఏదైతే అనుకుంటున్నారో, ఇప్పుడు ప్రచారం ఏదైతే జరిగిందో, దీనివల్ల సౌత్ ఇన్‌ఫ్లూయెన్స్ తగ్గుతుంది. నార్త్ పొలిటికల్ డామినెన్స్ పెరుగుతుంది అనే ప్రచారం కూడా ఉంది. అది పర్సెంటేజ్ ఆ పాయింట్ అవుట్ పాయింట్ కరెక్టేనండి. ఎందుకంటే పర్సెంటేజ్ నిష్పత్తి ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలు అక్కడ ఎంపీలు ఉంటారు. హ్మ్. ఎక్కువ మంది బీహార్, సంఖ్య యూపీలో చాలా ఎక్కువ. ఇంకా ఇంకోటి ఇంకా భారీగా పెరుగుతున్నారు. ఇప్పుడు జనాభా వాళ్ళెక్కడ బాగా వస్తున్నారు? పెరుగుతుంది. యూపీ, బీహార్. యూపీ, బీహార్‌లో మీరు నమ్మరండి. లాస్ట్ అంతకుముందు టికెట్స్‌లో 2-3 మధ్యన 3+ కూడా హ్మ్. టీఎఫ్ఆర్ టోటల్ ఫెర్టిలిటీ రేటు. అంటే ఆ 2 ఉమ్మడి రాష్ట్రాలు చూసుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపిన పాపులేషన్ సంవత్సరం 2 డికేట్స్‌లో పుట్టిచ్చేస్తారు. మీరు ఇక్కడ సమస్య నమ్మట్లేదు. అదే వస్తుంది కదా! ఇప్పుడు కుటుంబ నియంత్రణ పాటించాము. జనాభా తగ్గుతోంది. మాకు నష్టమా అనేది పాయింట్. అంటే ఓటు ఒక మనిషికి ఒక ఓటే కదా అని దాంట్లో మాకెందుకు తక్కువ అనేది కూడా ఒక వేరే కోణం ఉంది. హ్మ్. అందుకని అమెరికాలో కొన్ని స్టేట్స్‌కి కొన్ని ఇప్పుడు 2 సభలున్నాయి దాంట్లో. హ్మ్. 2 సభలు ఒక సభకి కాలిఫోర్నియా అనేది మొత్తం అమెరికా ఆదాయంలో దాదాపు మీకు తెలుసు కదా! ఈ ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటదంట ఇండిపెండెంట్‌గా అయితే కాలిఫోర్నియా అనే స్టేట్. అందువలన కాలిఫోర్నియా వాళ్ళు మేమే ఇస్తున్నాం కదా! మొత్తం పెద్ద 20% పెద్ద ఈ ఫార్చ్యూన్ 100 ఆ! కంపెనీస్ అన్నీ అక్కడే కదా! మేమే ఇస్తున్నాం కదా! 25% అంటే ఆళ్ళకి ఎన్ని సీట్లు ఉంటాయో, చిన్న అయోవా అనేదో చిన్న దానికో మిగతా హ్మ్. దాంట్లో 50 సీట్లు ఒక రిప్రజెంటేషన్ కొన్ని చోట్ల ఉంటుంది. అందువలన ఎక్కువ అంతరం ఉండదు. ఆ లెక్క ప్రకారం ఎంత ఉండాలి? ఆళ్ళకి 10 వీళ్ళకి వాళ్ళకి 100 ఉంటే ఆళ్ళకి 2 ఉండాలి. అలా కాదు. కొంచెం అందుకని కొన్ని చోట్ల మాత్రం అందుకని రాజ్యసభ ఉందనుకోండి ఇప్పుడు ఆ ప్రయత్నం చేయాలి. హ్మ్. రాజ్యసభలో కొన్ని చోట్ల కొన్ని చిన్న స్టేట్స్ ఉంటాయి కదా! మీకు చెప్పాను లక్షద్వీపం ఉంది. అవును. అలాగే గోవా ఉంది. గోవాలో 2 సీట్లు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మణిపూర్ ఉంది. దానికి కూడా నార్త్ ఈస్ట్‌లో నార్త్ ఇంకా ఈస్ట్ స్టేట్స్‌లో గాని, మన పాండిచ్చేరి ఉంది. ఆ స్టేట్ డిఫరెంట్ అండ్ డిస్టింక్టివ్ కల్చర్. హ్మ్. వి నీడ్ టు రీథింక్ అబౌట్ దట్. హెన్స్ ఓకే. నేను అంతకన్నా ముఖ్యంగా మన ఆదివాసీల గురించి మాట్లాడుతున్నానండి. అవును. ఆదిలాబాద్‌లో గోండ్లు, కొర్దోంలు, పల్లం తర్వాత నాయక్‌పోడ్లు, హ్మ్. ఒరిజినల్ పాత ఆదివాసీలు, హ్మ్. కొండరెడ్లు, కోయలు, గుత్తికోయలు, అటు సైడ్ బగతా, సవర హ్మ్. అనేక మంది ఉన్నారు కదండీ! వీళ్ళందరిని కూడా మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ముందుగా న్యాయం చేయాల్సిన అవసరం ఓకే. ఉంది. ఈ 2 రిజర్వేషన్‌లు నా అభిప్రాయం ప్రకారం 2027 జనాభా లెక్కలు అయిన తర్వాత డిజిటలైజ్ చేసిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ అనేది ప్రక్రియ స్టార్ట్ అంటే అవుతుంది. నెక్స్ట్ జరిగే పార్లమెంట్ ఎన్నికలు ఏ లెక్క ప్రకారం జరుగుతాయి? 2026 జనాభా లెక్కలు నాకున్న సమాచారం ప్రకారం 2026 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్న తర్వాత కొత్త మాత్రమే నియోజకవర్గాలతోటే జరుగుతాయా? కొత్త నియోజకవర్గాలతో ఆయనతో అంతలోకి ఆయనకేమన్నా ఆయన ఉంటే తప్ప అదాని గారు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలీదు గానండి. వాళ్ళ నిర్ణయం ప్రకారం జరుగుతుంది తప్ప బేసికల్‌గా మనం ఆలోచించేది కొత్త జనాభా లెక్కల ప్రకారం. ఎందుకంటే మీకు పూర్వం రోజులు 2004లో అపాయింట్ చేశారు. 2005లో ఆయన పని మొదలుపెట్టారు. 2 సంవత్సరాలు పట్టింది. కోవిడ్ దేశం వల్ల అంతా కొంత ఆగిపోయింది. కుల్దీప్ సింగ్ కోవిడ్ గారి వల్ల మధ్యలో ఆగిపోయింది. 2020లో అహా! జరగాలి. కాదు. ఇది కాదు. జరగ 2004, 5లో డీలిమిటేషన్ ప్రాసెస్ ఆహా! రైట్. ఓకే. కుల్దీప్ సింగ్ గారు జాతీయ స్థాయి మన దగ్గరంతా పర్యటించారు కదా! అవునవును. రిప్రజెంటేషన్ మా వాళ్ళు కూడా ఇచ్చున్నారు అవును. కదండీ! మీరు కూడా అందులో మన వాళ్ళు తెప్పించింది. 2000 బ్యాక్‌గ్రౌండ్ 2000 అంటే 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు పట్టింది. ఈసారి ఉన్న ఆధునిక ఇప్పుడు అంతా వచ్చేసింది కదండీ! మనం 3, 4 నెలల్లోనే అంటే రాడికల్ ఫ్లాగ్ అక్కడ కూర్చొని బ్రిటిష్ వాళ్ళు ఇండియాని, పాకిస్తాన్‌ని విభజించినట్టు కాకుండా ఇక్కడ భౌగోళిక పరిస్థితులు అన్నీ చేతిలో ఉన్నాయి ఇప్పుడు. డిజిటలైజ్ అయిపోయింది. అద్భుతమైన మన దగ్గర ఇప్పుడు సమాచారం సేకరిస్తా ఉన్నారు. హ్మ్. ఆర్థిక స్థితులు మొత్తం అన్నీ కూడా వస్తున్నాయి ఈ జనాభా లెక్కల్లో. ఓకే. 1, 3 సార్లు. అందువలన ఇప్పుడు చాలా ఈజీ చేయటం. కానీ భౌగోళిక పరిస్థితులనేవి దాంట్లో ఉండవు. భౌగోళిక పరిస్థితులను జియోగ్రఫికల్ నిపుణుల్ని, మిగతా నిపుణులను కూడా పరిగణలోకి తీసుకోవాలి ఈసారి కమిటీలో. ఓకే. మిగతా ఎక్కడ పక్కనే కాన్స్టిట్యున్సీ అండి. ఇటు మ్యాప్‌లో కనపడుద్ది. బ్రిడ్జ్ ఉండదు. 60 కిలోమీటర్లు తిరిగెళ్ళాలి ఇటుంజేటికి. ఇటుంజేటు వెళ్ళటానికి ఉండదు. అంటే అది చూసుకోవాలి కామన్ సెన్స్ ఉండాలి కదండీ ఎవరికన్నా. ఓహ్! అందుకని భౌగోళికమైన దానికి కూడా తప్పనిసరిగా దాంట్లో కమిటీలో భాగస్వామ్యం ఇప్పుడు నుంచే మనం చెప్తే వాళ్ళేమన్నా చేసుకుంటే కానీ ఈ ఎన్నికల అధికార పక్షానికి ముగించమని చెప్తాను. మంచి లాభం చేస్తాయి.